హలో ఫ్రెండ్స్, హిందూ ఫుల్ పేపర్ అనాలిసిస్ 1 May 2020 ఫస్ట్ పేజ్లో ఉన్నాం. ఇందులో మనకి మార్చ్ కోర్ సెక్టర్ అవుట్పుట్ స్లమ్స్ 6.5% అని చెప్పి రాసింది. ఇందులో రైట్. సో ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే వాట్ ఈస్ కోర్ సెక్టర్ అండ్ షార్పర్ కాంట్రాక్షన్ లైక్లీ ఇన్ ఐఐపిలో షార్పర్ కాంట్రాక్షన్ ఉంటుందని చెప్పారు. వాట్ ఈజ్ ఐఐపి? ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్. ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ అంటే ఒక ఎకానమీలో ఉన్న అన్ని ఇండస్ట్రీస్ యొక్క ఓవరాల్ ప్రొడక్షన్ మనం ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ అనేది మెజర్ చేస్తుంది. ప్రతి నెలలో కూడా ఇండియన్ ఎకానమీలో ఉన్న డిఫరెంట్ ఇండస్ట్రీస్ యొక్క పర్ఫార్మెన్స్ ఎంత, అవుట్పుట్ ఎంత అనేది మెజర్ చేసేదే ఐఐపి. ఐఐపిలో మోస్ట్ ఇంపార్టెంట్ 8 ఇండస్ట్రీస్ దే ఫార్మ్ కోర్ సెక్టర్. ఆ 8 ఇండస్ట్రీస్ ఏంటి, కోర్ సెక్టార్లో ఉన్న 8 ఇండస్ట్రీస్ ఏంటి అనేది మీరు నాకు కామెంట్స్ రూపంలో మెన్షన్ చేయండి. రైట్. సో ఈ 8 ఇండస్ట్రీస్ కలిపి ఐఐపిలో 40.27% వెయిటేజ్ వాటికే ఉంది. అంటే అన్ని ఇండస్ట్రీస్ కలిపి ఐఐపి, అందులో మోస్ట్ ఇంపార్టెంట్ 8 ఇండస్ట్రీస్ కోర్ సెక్టర్. కోర్ సెక్టరే 40.27%. అయితే అది మార్చ్లో 6.5% స్లంప్ అయింది. స్లంప్ అయిందంటే పడిపోయింది. దేంతో కంపేర్ చేస్తే 2019-20 మార్చ్తో కంపేర్ చేస్తే 19-20 మార్చ్ ఇదే. సో 18-19 మార్చ్ లాస్ట్ ఇయర్ మార్చ్తో కంపేర్ చేస్తే 6.5% పడిపోయింది. ఓకే, ఎందుకు పడింది అనేది మనకు తెలుసు, లాక్డౌన్ వల్ల. సో మొత్తం అన్నీ కూడా పడిపోయాయి. దాంతోపాటు ఇది కూడా ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ డేటా కూడా పడిపోయింది అండ్ మన కోర్ సెక్టర్ అవుట్పుట్ కూడా స్లంప్ అయింది. ఓకే, సో కోర్ సెక్టర్ అవుట్పుట్ని ఐఐపి డేటాని ఎవరు పబ్లిష్ చేస్తారు? దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సెంట్రల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్. సెంట్రల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్ అనేది ప్రతి నెల పబ్లిష్ చేస్తుంది. సెంట్రల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్ ఈజ్ పార్ట్ ఆఫ్ మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ఇంప్లిమెంటేషన్. రైట్, మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టికల్ ప్రోగ్రామ్స్ అండ్ ఇంప్లిమెంటేషన్, MOSPI అంటాం. సో ఈ మినిస్ట్రీకి చెందిన సెంట్రల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్ విచ్ ఇస్ హెడ్ క్వార్టర్డ్ ఇన్ న్యూ ఢిల్లీ దట్ పబ్లిషెస్ ద డేటా ఆఫ్ కోర్ సెక్టర్ అండ్ ఐఐపి ఎవ్రీ మంత్. ఐఐపి మరియు కోర్ సెక్టర్ డేటా క్యాలిక్యులేషన్ కోసం బేస్ ఇయర్ని 2004-05గా ఎంచుకున్నారు. ఓకే, మీకు బేస్ ఇయర్ అంటే అర్థం సింపుల్గా చెప్తాను. 2004 and 2005లో మొత్తం కోర్ సెక్టర్ ఇండస్ట్రీస్ అంటే అప్పుడున్న 8 ఇండస్ట్రీస్ కలిపి లెట్స్ అజ్యూమ్ 10,000 కోట్ల బిజినెస్ చేసే అనుకుందాం. సో 10,000 పెద్ద పెద్ద నెంబర్స్ ఎందుకు, 10,000 కోట్లకి 100 అనే నెంబర్ ఇచ్చారు. సో 10,000 కోట్లు 100 అయితే ఇప్పుడు 2019లో 20,000 కోట్లు చేసింది అనుకోండి, ఏం చేస్తాం దాన్ని 200 అంటాం. ఎందుకంటే 10,000 కోట్లు 100 అయిపోయింది కాబట్టి 20,000 కోట్లు ఎంత అవుతుంది, 200 అవుతుంది. సో అలా ప్రతిసారి కూడా ఆ బేస్ నెంబర్ ఏదైతే ఉందో దాని ప్రకారం తీసుకుంటారు. బేస్ ఇయర్ 2004-05 తీసుకున్నారు అక్కడ. రైట్. సో 19తో పోలిస్తే 6.5% పడిపోయింది. లెట్స్ మూవ్ టు నెక్స్ట్ న్యూస్ ఐటమ్. సో ఇక్కడ చూడండి, మనకి ఈయన చనిపోయారు, రిషి కపూర్ చనిపోయారు నిన్న. దిస్ ఈజ్ వన్ న్యూస్ విచ్ యూ మైట్ బి ఇంట్రెస్టెడ్ ఇన్. సో ఆర్డినెన్స్ న్యూస్ నేను ఆల్రెడీ మనం చదివాము. సో ఇట్ హెస్ గాట్ అప్రూవల్ టుడే. నిన్న మనం చదివాం కేరళలో ఏం జరిగిందో మనం చదివాము. కేరళలో ఏం జరిగిందంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఇవ్వాల్సిన శాలరీస్లో 6 days శాలరీస్ని 5 నెలల పాటు పక్కన పెట్టి వైరస్ కంటైన్మెంట్ ఎఫర్ట్స్ కోసం వాడదామని కేరళ గవర్నమెంట్ ఒక ఆర్డర్ పాస్ చేసింది. ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్ ఈ 5 నెలల యొక్క జీతంలో 6 days శాలరీస్ని పక్కన పెట్టి వైరస్ కోసం వాడతాం, వైరస్ కంటైన్మెంట్ స్ట్రాటజీస్కి వాడదామని నిర్ణయించుకుంది. దానికి ఆర్డర్ పాస్ చేస్తే వాళ్ళ ఎంప్లాయీ యూనియన్స్ అన్నీ కూడా కేరళ హైకోర్టును అప్రోచ్ అయ్యాయి. సో కేరళ హైకోర్టు దాన్ని స్టే చేసింది, యాక్సెప్ట్ చేయలేదు. సో ఇంప్లిమెంట్ చేయడానికి ఒప్పుకోలేదు. అప్పుడు ఏం చేశారంటే వీళ్ళు ఎందుకు ఒప్పుకోలేదు, దానికి రిలవెంట్ చట్టం లేదు. ఎపిడమిక్ డిసీజెస్ యాక్ట్ కానీ డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్లో కానీ అలా శాలరీలు ఆపొచ్చు అని చెప్పే చట్టం ఏది లేదు, ఎలా చేస్తారు వీరని క్వశ్చన్ చేసింది. అందుకని వీళ్ళు గవర్నర్ ద్వారా ఒక ఆర్డినెన్స్ని తీసుకొచ్చారు. సో ఆర్డినెన్స్లో అలా చేయొచ్చు అని చెప్పి మెన్షన్ చేసి తీసుకొచ్చారు. ఆర్డినెన్స్ అంటే గవర్నర్ కానీ రాష్ట్రపతి కానీ ఇష్యూ చేసే ఒక చట్టానికి ఈక్వలెంట్ పవర్ ఉన్న ఒక మార్గం అన్నమాట. దే హ్యావ్ స్పెషల్ పవర్స్ టు ఇష్యూ ఆర్డినెన్సెస్ విచ్ ఆర్ ఈక్వలెంట్ టు యాక్ట్స్. పార్లమెంట్ కానీ అసెంబ్లీ కానీ సమావేశంలో లేనప్పుడు ఆర్డినెన్స్ రూట్కి వెళ్తారు వాళ్ళు.
లెట్స్ మూవ్ టు నెక్స్ట్ న్యూస్ ఐటమ్. సో రిలీజియన్ అండ్ ఫ్రీడమ్ అనే పేరుతో వచ్చిన న్యూస్ ఐటమ్ని మార్నింగ్ నేను ఆల్రెడీ ఎడిటోరియల్లో కవర్ చేశాను. అగైన్ అందులో ఉన్న జిస్ట్ అనేది ఇక్కడ చెప్తాను. అమెరికాలో చూడండి, ఇది యుఎస్ కమిషన్ ఆన్ ఇంటర్నేషనల్ రిలీజియస్ ఫ్రీడమ్. ఇది అమెరికాలో ఉన్న ఒక సంస్థ పేరు. 1998 అనుకుంటాను ఎస్టాబ్లిష్ చేశారు. ఒకసారి ఇయర్ చెక్ చేయండి. 1998 ఈజ్ వాట్ ఐ రిమెంబర్. సో ఈ సంస్థ ఏం చేస్తుందంటే, పేరులోనే ఉంది ఇంటర్నేషనల్ రిలీజియస్ ఫ్రీడమ్. ప్రపంచవ్యాప్తంగా రిలీజియస్ ఫ్రీడమ్కి సంబంధించిన విషయాన్ని స్టడీ చేస్తుంది. ఏ దేశంలోనైనా మతపరమైన స్వేచ్ఛకి భంగం కలిగించే చర్యలు ఏమైనా చేస్తున్నారా, అలాంటి యాక్షన్స్ ఏమైనా ఉన్నాయా అనేది స్టడీ చేసి అమెరికన్ గవర్నమెంట్కి రిపోర్ట్ ఇస్తుందన్నమాట. ఆ రిపోర్ట్లో ప్రతి దేశాన్ని కూడా ఒక పర్టికులర్ కేటగిరీలో పెడుతుంది. అందులో ఇండియాని ఈ కేటగిరీలో పెట్టింది. కంట్రీ ఆఫ్ పర్టిక్యులర్ కన్సర్న్, ఈ కంట్రీస్ కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అంటే ఇక్కడ పరిస్థితి బాగాలేదు అని చెప్పి ఇది లోయెస్ట్ కేటగిరీ. అంటే ఇక్కడ పరిస్థితులు ఏమాత్రం బాగాలేవు అని మెన్షన్ చేస్తూ చెప్పిన కేటగిరీ అనమాట. ఈ కేటగిరీలో ఇండియాని పెట్టింది. సో ఈ కేటగిరీలో ఇండియాతో పాటు ఉన్న కంట్రీస్ ఏంటో తెలుసా? చైనా, నార్త్ కొరియా, పాకిస్తాన్. అలాంటి కంట్రీల్లో మతపరమైన స్వేచ్ఛ ఎలాగా లేదో ఇండియాలో కూడా అలాగే లేదు అన్నట్టుగా పెట్టారనమాట. సో దీనికి కారణం ఏంటంటే, గత సంవత్సర కాలంగా ఇండియాలో పెరిగిపోతున్న మతపరమైన హింస, వైలెన్స్ అనేది బాగా పెరిగింది. కమ్యూనల్ వైలెన్స్ బాగా పెరిగిపోతుంది అని చెప్పి ఇలా చేశారు. అస్సాంలో కూడా ఎన్ఆర్సీ ఇంప్లిమెంట్ చేసినప్పుడు, నేషనల్ రిజిస్టర్ ఫర్ సిటిజన్స్ ఇంప్లిమెంట్ చేసినప్పుడు కూడా చెలరేగిన హింస కూడా ఒక కారణం అని చెప్పుకోవచ్చు. అయితే యుఎస్సిఐఆర్ఎఫ్ రిపోర్ట్కి ఏమైనా సిగ్నిఫికెన్స్ ఉందా, దానివల్ల ఏమైనా జరుగుతుందా అనేది ఆలోచించాలి. సో అది ఇంపార్టెంట్. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. వీళ్ళు ఏం చేస్తారంటే, ఇలా పాటించని రిలీజియస్ ఫ్రీడమ్ని పాటించిన వాళ్ళ మీద శాంక్షన్స్ విధించమని అమెరికన్ గవర్నమెంట్కి రికమెండ్ చేస్తుంది. శాంక్షన్స్ అంటే అఫీషియల్ పనిష్మెంట్స్. శాంక్షన్స్ అంటే మనకి నిధులు మంజూరీ అలా కాదు. అఫీషియల్ పనిష్మెంట్స్ ఇంపోజ్డ్ బై వన్ కంట్రీ అపాన్ అనదర్ కంట్రీ ఆర్ వన్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ అపాన్ అనదర్ కంట్రీ అనమాట. ఏదైనా కంట్రీ పైన వేరే దేశం కానీ ఒక ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ కానీ విధించే అఫీషియల్ పనిష్మెంట్ని శాంక్షన్స్ అంటాం. అఫీషియల్ పనిష్మెంట్ ఎందుకు విధిస్తారు? వెన్ దే డోంట్ కంప్లై విత్ సర్టెన్ స్టాండర్డ్స్. ఫర్ ఎగ్జాంపుల్, ఒక న్యూక్లియర్ ట్రీటీ ఒప్పందం చేసుకున్నారు, న్యూక్లియర్ టెస్టులు చేయకూడదు అని చెప్పి ఇరాన్తో ఒప్పందం ఉంది. ఇరాన్ అయినా సరే చేసిందనుకోండి, అప్పుడు ఉల్లంఘన చేసినట్టు. అప్పుడు ఇరాన్ పైన శాంక్షన్స్ విధించింది అమెరికా. ఇది జరిగింది యాక్చువల్గా. అమెరికా శాంక్షన్స్ విధించింది. శాంక్షన్స్ విధించడం అంటే ఏ రకంగా మీకు అనిపిస్తుంది? అమెరికా ఏంటి ఇరాన్ పైన ఎలా విధిస్తుందని? విధించగలుగుతుంది, ఎందుకంటే అమెరికా ఈజ్ ఎ పవర్ఫుల్ కంట్రీ. సో అమెరికన్ పార్ట్నర్స్, అమెరికా ట్రేడింగ్ పార్ట్నర్స్, ఫ్రెండ్స్ ఏవైతే ఉంటాయో కంట్రీస్, వాళ్ళందరికీ చెప్తుంది, ఇరాన్ దగ్గర మీరు ఎవరు ఆయిల్ కొనకండి. అప్పుడు ఏమవుతుంది? ఇరాన్కి ఆర్థికంగా దెబ్బతగుతుంది. ఆ రకంగా ఇరాన్కి నష్టం జరుగుతుంది. ఇలాంటి వాటిని ఆంక్షలు, తెలుగులో ఆంక్షలు అంటారు, ఇంగ్లీష్లో శాంక్షన్స్. ఇలా చేస్తారనమాట. ఇప్పుడు ఐక్యరాజ్య సమితి కూడా ఏదన్నా ఇంటర్నేషనల్ ఒప్పందాన్ని పాటించని కంట్రీస్ పైన ఫండింగ్ ఆఫ్ చేయడం కానీ, వాళ్ళకి చేయాల్సిన సాయం చేయకపోవడం కానీ ఇట్లాంటివి చేస్తూ ఉంటాయి. వీటిని శాంక్షన్స్ అంటారు. సో ఈ న్యూస్ ఐటమ్ నుంచి జిస్ట్ అదే. సో అనదర్ ఇంపార్టెంట్ న్యూస్ ఆర్టికల్ టుడే ఈజ్ దిస్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది అందరూ చదవాలి ఖచ్చితంగా. నీడెడ్ ఎ పాండమిక్ పేటెంట్ పూల్. సో పాండమిక్ పేటెంట్ పూల్ కావాలి అని చెప్పి ప్రతిభా ఎం సింగ్, ఈవిడేమో ఢిల్లీ హైకోర్టు జడ్జి, ఈవిడ అంటున్నారు. సో ప్లస్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ మీద ఒక డ్రాఫ్ట్ పాలసీ కూడా తయారు చేశారు ఈవిడ అంటున్నారు అన్నమాట. ఏమంటున్నారు? పాండమిక్ పేటెంట్ పూల్ తయారు చేయాలంటుంది. సో పేటెంట్ పూల్ అనేది కాన్సెప్ట్ ఇక్కడ. సో పేటెంట్ పూల్ అంటే అర్థం ఏంటి అనేది మనం ఇక్కడ తెలుసుకోవాలి. పేటెంట్స్ అంటే మీకు ఆల్రెడీ ఐడియా ఉండి ఉండొచ్చు. పేటెంట్స్ అనేవి ఇంటలెక్చువల్ రైట్స్, ఐపీ అంటాం చూడండి, ఇంటలెక్చువల్ ప్రాపర్టీ. ఇంటలెక్చువల్ ప్రాపర్టీ అంటే అర్థం ఏంటి? మానవ మేధస్సుతో తయారు చేసుకునే ఒక ఫార్ములా కానీ, ఈక్వేషన్ కానీ, మన మెడిసిన్ కానీ, ఏదైనా సరే, ఎనీథింగ్ ఈజ్ అన్ ఐపీ, ఇంటలెక్చువల్ ప్రాపర్టీ. ఇంటలెక్చువల్ ప్రాపర్టీని కాపాడుకోవాల్సిన అవసరం ఉందా లేదా? ఉంది. ఎందుకు? ఒకళ్ళు కష్టపడి 10 సంవత్సరాలు రీసెర్చ్ చేసి జీవితం అంతా దానికే వెచ్చించి తయారు చేసింది ఇంకొకరు వెంటనే కాపీ చేశారు అనుకోండి, వీళ్ళ కష్టం వృధా అయినట్టే కదా. దీని ఫలాన్ని వాళ్ళు అనుభవించకుండా వేరే వాళ్ళు ఊరికే కొట్టేస్తారు. అందుకనే పేటెంట్స్ అని, కాపీ రైట్స్ అని, ట్రేడ్ మార్క్స్ అని ఇలా రకరకాలు వచ్చాయన్నమాట. పుస్తకాలకి మనం కాపీ రైట్స్ అంటాం, ఇలాంటి వస్తువులకి, ఫార్ములాస్కి, మెడిసిన్స్కి, వీటన్నిటికీ పేటెంట్స్ అంటారు. అయితే ఇప్పుడు పరిస్థితి ఏంటి? మనకి కోవిడ్-19 ప్రపంచం అంతా
వ్యాపించేసింది. వ్యాక్సిన్ కోసం రకరకాల దేశాలు, రకరకాల కంపెనీలు ప్రయత్నాలు చేస్తున్నాయి. కంపెనీల ఆలోచన విధానం ఎలా ఉంటుంది? ఏదన్నా ఒక ఫార్మా కంపెనీ పేటెంట్ తయారు చేస్తే వాళ్ళు ఏమనుకుంటారు, అదే మీన్ వ్యాక్సిన్ తయారు చేస్తే ఇమీడియట్గా దాన్ని పేటెంట్ చేయడానికి ట్రై చేస్తారు. ఎందుకు? ఇది మా కష్టార్జితం, మేము పేటెంట్ చేస్తాము. సో పేటెంట్ చేస్తే ఏమవుతుంది, అది సక్సెస్ఫుల్ ఫార్ములా అయినప్పటికీ వేరే వాళ్ళు ఎవరు దాన్ని వాడకుండా అయిపోతుంది. వాడకపోవడం వల్ల నష్టం ఏంటి? ప్రపంచవ్యాప్తంగా అందరు ప్రజలకు కూడా వ్యాక్సిన్ అవసరం, కానీ ఆ కంపెనీ ఎన్ని ప్రొడ్యూస్ చేయగలుగుతుందో అన్ని మాత్రమే అందుబాటులోకి వస్తాయి. ప్లస్ ప్రాఫిటీరింగ్, చాలా విపరీతమైన ప్రైసెస్కి అమ్మే అవకాశం ఉంటుంది. అలా అమ్మడం వల్ల పేద ప్రజలకి అందుబాటులో లేకుండా పోయే అవకాశం ఉంటుంది. అందుకనే మేడం ఏం సజెస్ట్ చేస్తున్నారంటే, ప్రతిభా ఎం సింగ్ ఈ మేడం ఏం సజెస్ట్ చేస్తుంది, పేటెంట్ పూల్ క్రియేట్ చేద్దాం అంటుంది. పేటెంట్ పూల్ అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని కంపెనీస్ కూడా వాళ్ళ పేటెంట్స్ అన్నీ కూడా పూల్ చేయండి, ఒకే చోట పెట్టండి అంటుంది. పెట్టి ఎవరికైనా సరే ఆ పేటెంట్ని వాడుకునే అవకాశం ఇవ్వండి అంటుంది. ఇదేంటి, వీళ్ళు కష్టపడి పేటెంట్ తయారు చేసి వేరే వాళ్ళకి అవకాశం ఇస్తే నష్టం కదా అనిపిస్తుంది కదా మనకి. నష్టం లేదు. ఈవిడ చెప్తున్న సొల్యూషన్ ఏంటంటే, ఎవరైనా సరే ఆ పేటెంట్ వాడాలి అంటే లైసెన్సింగ్ ఫీజు పే చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఫైజర్ అనే కంపెనీ వ్యాక్సిన్ తయారు చేసింది అనుకుందాం. దాన్ని వాళ్ళు పేటెంట్ చేశారు అనుకుందాం. పేటెంట్ చేసి వాళ్ళు పేటెంట్ పూల్లో పెట్టారు. ఇప్పుడు డాక్టర్ రెడ్డీస్ కానీ లేకపోతే అరబిందో కానీ ఈ కంపెనీలు అన్నీ కూడా అదే ఆ వ్యాక్సిన్ వాడదామని, ఆ ఫార్ములాని తీసుకోవాలని చెప్పి వెళ్ళొచ్చు. దే కెన్ కాంటాక్ట్ పేటెంట్ పూల్. అంటే పేటెంట్ పూల్ ఎవరైతే మెయింటైన్ చేస్తున్నారో సెంట్రల్ ఏజెన్సీ, వాళ్ళని కాంటాక్ట్ చేసి మేము ఆ పేటెంట్ని వాడదలుచుకున్నాం, ఆ వ్యాక్సిన్ ఫార్ములా మాకు ఇవ్వండి అని అడగవచ్చు. అడిగితే వాళ్ళు ఏం చేస్తారు, మీరు మాకు ఫీజు కట్టాలి అంటారు. ఇది మీరు వాడుకుంటున్నారు కదా, వాడుకుంటున్నందుకు ఫీజు కట్టాలి. ఆ ఫీజు అనేది రాయల్టీ రూపంలో కూడా పెట్టచ్చు. రాయల్టీ అంటే మీకు పుస్తకాలు, మన బుక్ రైటర్స్ ఉంటారు చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ అరుణ్ శర్మ అనే ఆయన అర్థమెటిక్ క్వాంట్ బుక్ రాశారు. క్యాట్, టాటా మెగ్రాహిల్ పబ్లికేషన్స్ వాళ్ళు దాన్ని అమ్ముతారు. సో అమ్మినప్పుడు ఏమవుతుంది, ఆయనకి రాయల్టీ వస్తుంది. రాయల్టీ అంటే అర్థం ఏంటి, ప్రతి సేల్లో కూడా కొంత భాగం, కొంత పర్సంటేజ్ ఆయనకి ఇస్తూ ఉండాలన్నమాట. సో ఎన్ని ఎక్కువ సేల్ అయితే ఒరిజినల్ కంటెంట్ క్రియేటర్ అయిన ఆయనకి అంత లాభం వస్తుంది. సిమిలర్గా ఇక్కడ కూడా సో వీళ్ళు కూడా ఈ ఫైజర్ తయారు చేసిన వ్యాక్సిన్ని పేటెంట్ చేశారు. ఆ వ్యాక్సిన్ని ఇక్కడ ఎన్ని ఫార్మా కంపెనీస్ అయినా వాడుకునే అవకాశం ఇవ్వచ్చు. ఇలా ఎవరు వాడుకున్నా సరే, ఎన్ని వ్యాక్సిన్స్ తయారు చేస్తే అన్నింటిలో కూడా కొంత భాగం, కొంత పోర్షన్ ఆఫ్ దట్ రెవెన్యూ షుడ్ గో టువర్డ్స్ ద ఒరిజినల్ ఐపీ ఓనర్, ఎవరు? ఫైజర్. సో ఫైజర్కి ఆ రకంగా ఎక్కువ ప్రాఫిట్ రాకపోయినా సరే, అంటే ఒకరి దగ్గర ఎక్కువ ప్రాఫిట్కి అమ్మకపోయినా సరే, ఎక్కువ మందికి ఆ వ్యాక్సిన్ వెళ్ళడం ద్వారా, ఎక్కువ సేల్స్ జరగడం ద్వారా ప్రతి సేల్లోనూ కొంత పర్సంటేజ్ వస్తుంది కదా, ఆ రకంగా వాళ్ళ నష్టం అనేది రికవర్ అవుతుంది అని చెప్పి మేడం ప్రతిభా ఎం సింగ్ అని అంటున్నారు. ఈవిడ ఇది చెప్తూ కొన్ని ట్రేడ్కి సంబంధించిన కొన్ని విషయాలను రిఫర్ చేశారు. సో వాటి గురించి మాట్లాడదాం. సో అందులో మొదటిది ఏంటంటే, చూడండి ఇక్కడ. సో ఈ పేర్లు చాలా ఇంపార్టెంట్, చూసుకోవాలి. వెరీ ఇంపార్టెంట్, చూడండి. ట్రిప్స్ అంటే ట్రేడ్ రిలేటెడ్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్లో ఉన్న అన్ని మెంబర్ కంట్రీస్ కూడా ఒక ఒప్పందం చేసుకున్నాయి. ఒక ఒప్పందం చేసుకున్నాయి 1999, 2000 ఆ సంవత్సరంలో ఒప్పందం చేసుకున్నాం. ఏంటంటే, ఇప్పుడు ప్రతి కంట్రీ కూడా ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ తయారు చేస్తుంది. వీటన్నిటిని నిర్దేశించి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ రాసుకున్నారు. అంటే ఇష్టం వచ్చినట్టు ఒకళ్ళు తయారు చేసింది ఇంకొకరు కాపీ చేసుకోకుండా, ఐపీ రైట్స్ కాపాడేలాగా, ఇన్నోవేషన్ని ఎంకరేజ్ చేసేలాగా. ఇప్పుడు ఏమవుతుందంటే, ఒకళ్ళు ఇన్నోవేట్ చేస్తే వేరే వాళ్ళు వెంటనే కాపీ చేశారనుకోండి, అదేమవుతుంది, ఇన్నోవేట్ చేసే వాడికి మోటివేషన్ పోతుంది. నేను కష్టపడి చేస్తున్నాను, వాడు ఊరికే కూర్చొని కాపీ చేస్తున్నాడు అని చెప్పి వాళ్ళకి మోటివేషన్ పోతుంది అనమాట. అందుకని ఒక ఒప్పందం చేసుకున్నాయి అనమాట, ట్రిప్స్ అగ్రిమెంట్ అని అంటారు. సో ట్రిప్స్ అగ్రిమెంట్లో భాగంగా అలా ఒప్పందం చేసుకున్నాం. తర్వాత ఏం జరిగిందంటే, డెవలప్డ్ నేషన్స్, బాగా అభివృద్ధి చెందిన దేశాలు ఏమంటాయి, అభివృద్ధి చెందుతున్న దేశాలు కొన్నిసార్లు వాళ్ళకి పూర్తిగా టెక్నాలజీ కానీ ఇవి కానీ అందుబాటులో లేకపోవడం వల్ల కొన్నిసార్లు అభివృద్ధి చెందిన దేశాలు తయారు చేసిన వాటిని వాడడం మొదలు పెడతాయి. అప్పుడు ఇది మా ట్రిప్స్ అగ్రిమెంట్కి భిన్నంగా ఉంది, ఎగ్నెస్ట్గా ఉందని చెప్పి వాళ్ళు ఒప్పుకోవట్లేదు. చాలా ఇష్యూస్ వస్తున్నాయి. అందుకని దోహాలో ఇది కూడా చాలా ఇంపార్టెంట్. సో మీరు ఫాలో అవ్వండి. ఇక్కడ రాశారు, దిస్ వన్.
Doha Declaration. Pooling of patent resources is also in line with the Doha Declaration on Public Health, which is a part of the TRIPS agreement. మరుసటి సంవత్సరం 2001 సంవత్సరంలో దోహా అగ్రిమెంట్ జరిగింది. దోహా అనే ఊర్లో అగ్రిమెంట్ జరిగింది. ఇందులో ఏం చేశారంటే మెడిసిన్కి సంబంధించి ఎసెన్షియల్ మెడిసిన్కి ప్రజలందరికీ ఉపయోగపడే మెడిసిన్స్కి సంబంధించిన విషయంలో ఐపీ రైట్స్ విషయంలో కొంచెం అంత స్ట్రిక్ట్గా ఉండకూడదు, లీనియన్సీ ఉండాలి, రూల్స్ అనేవి బెండ్ చేసే ఫ్లెక్సిబిలిటీ ఉండాలి అని చెప్పారు. ఎందుకంటే ఆ టైంలో ప్రాఫిటీరింగ్, ఇన్నోవేషన్ అనే ఫ్యాక్టర్స్ కంటే కూడా ప్రజల హెల్త్కి సంబంధించింది. సో దానిపైన ఎక్కువ ఫోకస్ చేయాలంటే కొన్నిసార్లు మనం రిలాక్స్ చేయొచ్చు రూల్స్ అని దోహా డిక్లరేషన్లో అనుకున్నారనమాట. సో ఈ రెండు విషయాల్ని రిఫర్ చేశారు ఇక్కడ. సో పేటెంట్ పూల్ అనే కాన్సెప్ట్ ఏంటంటే డిఫరెంట్ కంట్రీస్ వాళ్ళు తయారు చేసిన వ్యాక్సిన్స్ అన్నీ కూడా పేటెంట్ చేసి ఒక పూల్లో పెట్టవచ్చు. దాన్ని ఎవరైనా వాడుకునే అవకాశం కల్పించాలి. ఎవరు వాడుకున్నా సరే వాడుకున్నందుకు ఒక లైసెన్సింగ్ ఫీజు అనేది పే చేయాలి అనేది కాన్సెప్ట్. ఇది టెక్నాలజీ స్పేస్లో ఆల్రెడీ నడుస్తుంది. మనకి ఇప్పుడు సాఫ్ట్వేర్లో ఏం జరుగుతుందంటే రకరకాల కంపెనీస్ వాళ్ళు కొంత టెక్నాలజీని బిల్డ్ చేసి దాన్ని పేటెంట్ చేసి పూల్లో పెడతాయి. ఇంకో కంపెనీ వస్తుంది, ఆల్రెడీ పేటెంట్ అయిన ఈ టెక్నాలజీకి అవసరమైన లైసెన్స్ ఫీజు కట్టేసి దానిపైన ఫర్దర్ రీసెర్చ్ చేసి వాళ్ళు ఇంకో ప్రోడక్ట్ తయారు చేస్తారు. వాళ్ళు దాన్ని కూడా పేటెంట్ చేసి పెడతారు. ఇంకోళ్ళు ఎవరన్నా వచ్చి దాని మీద లైసెన్స్ ఫీజు కట్టి చేసుకోవచ్చు అనమాట. ఈ రకంగా చాలా కంపెనీస్ ఎర్న్ చేస్తున్నాయి. అంటే మనం ఫైనల్ ప్రోడక్ట్ తయారు చేయక్కర్లేదు, ఒక సర్టెన్ లెవెల్ వరకు మనం తయారు చేసి దాన్ని పేటెంట్ చేసుకోవచ్చు. పేటెంట్ చేసి దాన్ని లైసెన్సెస్ చేసి అమ్మవచ్చు. అలా అమ్మినప్పుడు వేరే వాళ్ళు దాన్ని వాడుకుంటారు. ఇప్పుడు చూడండి, మైక్రోసాఫ్ట్ వర్డ్ ఉంది, అది మెయిన్ ప్రోడక్ట్, దట్ ఈజ్ ఎ లైసెన్స్డ్ ప్రోడక్ట్. ఎవరన్నా దాన్ని కొనొచ్చు లైసెన్స్ ఫీ పే చేసి. కొనేసిన తర్వాత ఏం చేస్తారు, దానిపైన మైక్రోసాఫ్ట్ వర్డ్ని బేస్ చేసుకుని ఇంకా కొత్త ప్రోడక్ట్ మనం తయారు చేసి అది మనం కావాలంటే అమ్మచ్చు, తప్పేం లేదు. ఎందుకంటే మనం ఆల్రెడీ లైసెన్స్ పే చేసాం కదా. ఇది టెక్నాలజీ స్పేస్లో ఆల్రెడీ జరుగుతుంది. అలాగే ఇక్కడ మెడికల్ స్పేస్లో కూడా ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అది అవసరం అని చెప్పి అలా చెయ్యాలి అని చెప్పి ఈ పేటెంట్ పూల్ అనే కాన్సెప్ట్ని మేడం రికమెండ్ చేశారు. దట్స్ అబౌట్ దిస్ పర్టిక్యులర్ ఆర్టికల్. సో మ్యామ్ గురించి చూడండి ఇక్కడ, జస్టిస్ ప్రతిభా ఎం సింగ్ ఈజ్ జడ్జ్ ఆఫ్ ఢిల్లీ హైకోర్ట్ అండ్ వాజ్ ఎ మెంబర్ ఆఫ్ ది ఐపీ థింక్ ట్యాంక్ దట్ డ్రాఫ్టెడ్ ఇండియాస్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్. ఇండియాకి ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ని డ్రాఫ్ట్ చేసిన ఐపీ థింక్ ట్యాంక్లో ఆవిడ మెంబర్. సో కాబట్టి ఈ ఆర్టికల్ చాలా చాలా ఇంపార్టెంట్. డీటెయిల్డ్గా నేను చదివాను, మీరు కూడా మొత్తం చదవండి, చదివి నోట్ చేసుకోండి. ఇది నీకు జిస్ట్ అయితే ఆల్రెడీ మీకు చెప్పేశాను. సో నెక్స్ట్ పేజ్లో అనదర్ ఇంట్రెస్టింగ్ ఆర్టికల్ ఉంది. సో ఇది చూడండి, ప్లాస్మా థెరపీ ఈజ్ నో సిల్వర్ బుల్లెట్. వెరీ ఇంట్రెస్టింగ్. ప్లాస్మా థెరపీ ఈజ్ నో సిల్వర్ బుల్లెట్. ఫస్ట్ సిల్వర్ బుల్లెట్ అంటే అర్థం ఏంటి? సిల్వర్ బుల్లెట్ అంటే ఎనీథింగ్ దట్ సాల్వ్స్ ఏ కాంప్లెక్స్ ప్రాబ్లమ్ ఈజ్ ఎ సిల్వర్ బుల్లెట్. ఇప్పుడు మనం అందరం ఫేస్ చేస్తున్న ప్రాబ్లం ఏంటి? కోవిడ్-19 ఈ వైరస్ ప్రాబ్లమ్ని ఇమీడియట్గా సాల్వ్ చేయగలిగే ఏదైనా సరే, ఏ సొల్యూషన్ అయినా దాన్ని సిల్వర్ బుల్లెట్ అనొచ్చు. ఇక్కడ ఏమంటున్నారు, ప్లాస్మా థెరపీ ఈజ్ నో సిల్వర్ బుల్లెట్, అది సొల్యూషన్ కాదు, అంటే ఇమీడియట్గా అది వచ్చి సాల్వ్ చేసేయదు అని చెప్తున్నారు. ఇన్ఫ్యాక్ట్ సిల్వర్ బుల్లెట్ అనేది ఎప్పుడు కూడా నెగిటివ్ కాంటెక్స్లోనే వాడతారు. దేర్ ఆర్ నో సిల్వర్ బుల్లెట్స్ అంటే ఇమీడియట్ సొల్యూషన్స్ లేవు అని చెప్పడం కోసం వాడతారు. పాజిటివ్గా కంటే నెగిటివ్ కాంటెక్స్లో ఎక్కువగా వాడతారు అనమాట. అయితే ప్లాస్మా థెరపీ అంటే ఏంటి? పూర్తి పేరు ఏంటంటే కన్వలెసెంట్ ప్లాస్మా థెరపీ, CONVALASCENT, కన్వలెసెంట్ ప్లాస్మా థెరపీ అంటారు. కన్వలెసెంట్ అంటే ఏ పేషెంట్ రికవరింగ్ ఫ్రమ్ అన్ ఇల్నెస్. ఒక ఇల్నెస్ నుంచి రికవర్ అయిన పేషెంట్ని కన్వలెసెంట్ అంటారు. అయితే కన్వలెసెంట్ ప్లాస్మా, వాట్ ఈజ్ ప్లాస్మా? ప్లాస్మా ఈజ్ ఎ లిక్విడ్, స్ట్రా కలర్డ్ లిక్విడ్, గడ్డి రూపంలో అండ్ ఒక స్ట్రా కలర్లో ఉన్న ఒక లిక్విడ్ అది. ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ బ్లడ్లో 55% ప్లాస్మాయే ఉంటుంది. బ్లడ్లో మనకి వైట్ బ్లడ్ సెల్స్ ఉంటాయి, రెడ్ బ్లడ్ సెల్స్ ఉంటాయి, దాంతోపాటు ప్లాస్మా కూడా ఉంటుంది. ప్లాస్మాయే 55%. వైట్ బ్లడ్ సెల్స్ మీకు తెలుసు, బాడీలో ఏదన్నా ప్యాథోజన్స్, హానికారక క్రిములు ఎంటర్ అయినప్పుడు ఇమ్యూన్ రెస్పాన్స్ వస్తుంది, రోగనిరోధక శక్తి. వైట్ బ్లడ్ సెల్స్ యాంటీబాడీస్ని ప్రొడ్యూస్ చేస్తాయి. ఈ యాంటీబాడీస్ ప్రొడ్యూస్ చేసిన తర్వాత అవి ఎందులోకి వెళ్తాయి? ప్లాస్మాలోకి వెళ్తాయి. ఆ రకంగా ప్లాస్మాలో యాంటీబాడీస్ ఉంటాయి. ఇప్పుడు కోవిడ్-19 సోకిన ఏదైనా ఒక పేషెంట్ బ్లడ్లో ఏముంటాయి? ఆబ్వియస్ సోకి ఆయన రికవర్ అయిపోయాడు కదా. రికవర్ అయిపోయింటే అర్థం ఏంటి? బాడీలో ఆల్రెడీ ఇమ్యూన్ రెస్పాన్స్ వచ్చింది, యాంటీబాడీస్ ప్రొడ్యూస్ చేయబడ్డాయి. సో అతని బ్లడ్లో కోవిడ్-19ని కిల్ చేసే యాంటీబాడీస్ ఉంటాయి. సో కన్వలెసెంట్ ప్లాస్మా థెరపీ ఏం చేస్తుందంటే అలా తీసుకున్న బ్లడ్ని ప్రస్తుతం సఫర్ అవుతున్న పేషెంట్ బ్లడ్లోకి ఎక్కిస్తారు. ఆ ప్లాస్మాని సెపరేట్ చేసి వీళ్ళ బాడీలోకి ఎక్కిస్తారు. అలా ఎక్కించడం ద్వారా వీళ్ళ బాడీలో కూడా యాంటీబాడీస్ వెళ్ళి ఇమ్యూన్ రెస్పాన్స్ క్రియేట్ చేస్తాయి, ఆ వైరస్ని చంపుతాయి అనేది థియరిటికల్గా కాన్సెప్ట్. అయితే ఈ కాన్సెప్ట్కి సంబంధించి
జరగాల్సినంత రీసెర్చ్ ఇంకా జరగలేదు ప్రపంచవ్యాప్తంగా. కాబట్టి వెంటనే వాడేయచ్చా అంటే అంత డేటా లేదు. సో అన్ని కేస్ పాయింట్స్ లేవు, అంత డేటా లేదు, అన్ని ట్రయల్స్ జరగలేదు అని చెప్పి అందుకే అది నో సిల్వర్ బుల్లెట్ అని చెప్పి డాక్టర్ బలరామ్ భార్గవ అంటున్నారు. బలరామ్ భార్గవ ఈజ్ ద డైరెక్టర్ ఆఫ్ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్. ఐసీఎంఆర్ ఈజ్ ది ఎపెక్స్ బాడీ, అంటే టాప్ మోస్ట్ బాడీ ఫర్ మెడికల్ రీసెర్చ్ అండ్ బయోమెడికల్ రీసెర్చ్ ఇన్ ఇండియా. ఇండియాలో బయోమెడికల్ రీసెర్చ్కి టాప్ మోస్ట్ బాడీ ఏదంటే ఐసీఎంఆర్. దాని యొక్క డైరెక్టర్ డాక్టర్ బలరామ్ భార్గవ ఆయన అంటున్నారు అనమాట. ప్లస్ ప్లాస్మా థెరపీ వల్ల కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి. జ్వరం కానీ, ఇచ్చింగ్ కానీ, ఎలర్జీ కానీ, లంగ్ డిజార్డర్స్ కానీ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో అందులో కొన్ని లైఫ్ థ్రెటనింగ్ కూడా ఉంటాయి కాబట్టి చాలా జాగ్రత్తగా అడ్మినిస్టర్ చేయాలి. అది ఒక్కదాని మీద ఆధారపడడానికి అవ్వదు అని చెప్పి ఈ ఆర్టికల్ వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ వెరీ ఇంపార్టెంట్ చెప్తుంది. So another interesting and important article from the exam point of view is this. GI tag to Manipur black rice, Gorakhpur terracotta. GI అంటే జియోగ్రాఫికల్ ఇండికేషన్ ట్యాగ్. జియోగ్రాఫికల్ ఇండికేషన్ ట్యాగ్ గురించి కూడా మళ్ళీ ట్రిప్స్ అగ్రిమెంట్లోనే రాశారు. మీకు ఇంతకుముందు చెప్పాను 1999-2000లో ట్రిప్స్ అగ్రిమెంట్ జరిగింది. ట్రేడ్ రిలేటెడ్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ అగ్రిమెంట్ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ఉన్న మెంబర్ కంట్రీస్ మధ్యలో జరిగింది. అందులోనే జియోగ్రాఫికల్ ట్యాగింగ్ గురించి కూడా రాశారు, అంటే ఇండికేషన్ గురించి కూడా రాశారు. అంటే ఇప్పుడు మనకి కొన్ని ప్రాంతాలలో తయారు చేయబడే వస్తువులు ఒక స్పెషాలిటీ ఉంటుంది. అది తినే వస్తువు అయితే టేస్ట్ రూపంలో కానీ, హ్యాండీక్రాఫ్ట్స్ కానీ, ఆర్ట్స్ కానీ, పెయింట్స్ కానీ, లేకపోతే అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ కానీ, దే హ్యావ్ సర్టెన్ స్పెషల్ క్వాలిటీస్ డ్యూ టు దట్ పర్టికులర్ ఆరిజిన్ ఆఫ్ ద ప్లేస్. ఆ ప్లేస్ నుంచి వస్తున్నాయి అన్నమాట. ఆ ప్లేస్లో ఉండడం వల్ల, ఆ ప్లేస్లో వాళ్ళకి మాత్రమే తెలిసిన కొన్ని విషయాల వల్ల స్పెషల్ క్వాలిటీస్ ఉంటాయి. వాటిని వేరే వాళ్ళు కాపీ కొట్టకుండా, యాజ్ ఇట్ ఈస్గా వాడకుండా, దాన్ని కూడా ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ లాగే మనకి పేటెంట్స్, ట్రేడ్ మార్క్స్ ఎలా ఉన్నాయో జిఐ ట్యాగింగ్ కూడా చేసుకోవచ్చు. మనకి అలా ఇండియాలో చేసిన మొట్టమొదటి జిఐ ట్యాగ్ చేయబడ్డ మొట్టమొదటి వస్తువు డార్జిలింగ్ టీ 2004లో. 2004లో అది చేశారంటే 2003లో జిఐ ట్యాగింగ్కి సంబంధించిన యాక్ట్ తీసుకొచ్చారు. 2000 సంవత్సరం 1999-2000 సంవత్సరంలో ట్రిప్స్ అగ్రిమెంట్ అయింది. దాన్ని బేస్ చేసుకుని 2003లో ఇండియా జిఐ యాక్ట్ తీసుకొచ్చింది. 2004లో డార్జిలింగ్ టీకి మొట్టమొదటిసారి ఇది ఇచ్చారనమాట. అంటే డార్జిలింగ్లో తయారు చేయబడే టీకి కొన్ని క్వాలిటీస్ ఉంటాయి, కొన్ని స్టాండర్డ్స్ ఉంటాయి. ఆ మినిమం స్టాండర్డ్స్ పాటించకుండా వేరే చోట తయారు చేసిన టీకి డార్జిలింగ్ టీ అనే పేరు పెట్టకూడదు అనేది దీని అర్థం. జిఐ ట్యాగింగ్ వల్ల ఉపయోగం ఏంటో ఆలోచించండి. జిఐ ట్యాగింగ్ వల్ల ఏంటి ఉపయోగం అంటే, ఒక గవర్నమెంట్ ఏజెన్సీ దానికి సెపరేట్గా ట్యాగ్ ఇస్తుంది అంటే అర్థం ఏంటి, దాంట్లో ఏదో స్పెషాలిటీ ఉంది. సో వరల్డ్ వైడ్ ఎక్స్పోర్ట్ మార్కెట్లో దానికి ఇంపార్టెన్స్ పెరుగుతుంది. ఎక్స్పోర్ట్ మార్కెట్లో దానికి క్రేజ్ పెరుగుతుంది, దాని వాల్యూ పెరుగుతుంది, ఎక్కువ ప్రైస్ ఇచ్చి వేరే వాళ్ళు కొనుక్కునే అవకాశం ఉంటుంది, ఆర్థికంగా వాళ్ళకి ఉపయోగపడుతుంది. అలా ఇప్పుడు మణిపూర్ బ్లాక్ రైస్కి మరియు గోరఖ్పూర్ టెర్రాకోటా అనేవి బొమ్మలు కనిపిస్తున్నాయి కదా, ఇవి ఏనుగు, ఇలాంటి రకరకాల గుర్రం, రకరకాల బొమ్మలు, టెర్రాకోటా బొమ్మలు. మీకు టెర్రాకోటా అనేది మీకు ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ చదువుతున్నప్పుడు వస్తాయి ఆ టెర్రాకోటా బొమ్మలని. సో ఈ రెండింటికి కూడా ఇప్పుడు ఇచ్చారు. మణిపూర్ బ్లాక్ రైస్ దాని పేరు కూడా ఇక్కడ రాశారు, మీకు కనిపిస్తుందో లేదో కొంచెం జూమ్ చేస్తాను చూడండి. ఇక్కడ చెక్ హ్యావో ఈజ్ ద నేమ్ ఆఫ్ ది బ్లాక్ రైస్. అది యాక్చువల్గా సెంటెడ్ అన్నమాట, మంచి సువాసన వస్తుందంట, పాయసం అలాంటివి కూడా చేస్తారు. అండ్ ఆల్సో దిస్ గోరఖ్పూర్ టెర్రాకోటాకి 100+ ఇయర్స్ చరిత్ర ఉంది. ఈ రెండింటికి ఇప్పుడు ప్రజెంట్ జిఐ ట్యాగింగ్ అనేది వచ్చింది. సో నెక్స్ట్ ఆర్టికల్ మనకి పేజ్ నెంబర్ 11లో వస్తుంది. నెక్స్ట్ ఆర్టికల్ దిస్ ఈజ్ ది నెక్స్ట్ ఆర్టికల్. వెరీ ఇంపార్టెంట్ అండ్ వెరీ ఇంట్రెస్టింగ్ ఆర్టికల్ ఇది చూడండి. సో ఈ ఆర్టికల్ ఏంటంటే, యాక్టివిస్ట్ సీక్ టెస్టింగ్ ఆఫ్ గంగా వాటర్ ఫర్ కోవిడ్-19 ట్రీట్మెంట్. కోవిడ్-19 ట్రీట్మెంట్కి గంగా వాటర్ని టెస్ట్ చేయండి అంటే, గంగా వాటర్ పనిచేస్తుంది ట్రీట్మెంట్కి, గంగా నది వాటర్ కోవిడ్-19 ట్రీట్మెంట్ పనిచేస్తుంది, టెస్ట్ చేయండి అని చెప్పి యాక్టివిస్టులు అడుగుతున్నారు. ఎందుకు అడుగుతున్నారు, దీని బ్యాక్గ్రౌండ్ ఏంటి చూద్దాం. గంగా నది అప్పర్ పోర్షన్ అంటే మనకి ఎక్కడి నుంచి అయితే వస్తుందో అప్పర్ పోర్షన్లో ఉన్న వాటర్లో యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ ఉన్నాయని చెప్పి సైంటిఫిక్గా కూడా తేలింది. ఎందుకు ఉన్నాయని చెప్పి చెక్ చేస్తే ఏం తెలిసిందంటే,
ఆ వాటర్లో కొన్ని వైరస్లు ఉన్నాయి. ఆ వైరస్ల పేర్లు ఏంటంటే బ్యాక్టీరియోఫేజెస్. వైరస్ పేరు బ్యాక్టీరియోఫేజ్. పేరు అది యాక్చువల్గా వైరస్, కానీ దాని పేరేంటి? బ్యాక్టీరియోఫేజ్. ఇక్కడ చూపిస్తాను మీకు. సో ఇక్కడ మీకు కనిపిస్తుంది. దిస్ వన్ ఈజ్ కాల్డ్ బ్యాక్టీరియోఫేజెస్. బ్యాక్టీరియోఫేజెస్ అనేవి దే ఆర్ వైరసెస్ దట్ స్పెసిఫికలీ టార్గెట్ బ్యాక్టీరియా. చూసారా, అది యాక్చువల్గా వైరస్. ఇప్పుడు కోవిడ్-19 మనుషులు ఎలా టార్గెట్ చేస్తుందో, బ్యాక్టీరియోఫేజ్ అనే వైరస్ బ్యాక్టీరియాని టార్గెట్ చేస్తుంది. బ్యాక్టీరియాని టార్గెట్ చేసి వాటిని ధ్వంసం చేస్తుంది అనమాట. వాటిల్లోకి వెళ్ళి రెప్లికేట్ చేసి వాటి కణాలని మొత్తం ధ్వంసం చేసేస్తుంది. అందువల్ల బ్యాక్టీరియా చనిపోతుంది. అందుకనే గంగా నది అప్పర్ పోర్షన్లో వాటిలో బ్యాక్టీరియోఫేజెస్ ఎక్కువగా ఉండడం వల్ల యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ దానికి ఉన్నాయి. బ్యాక్టీరియాని చంపుతుంది. దీన్ని యాక్చువల్గా మనకి ఫేజ్ థెరపీ అని కూడా అంటారు. అంటే బ్యాక్టీరియోఫేజెస్ అనే వైరస్ని వాడి బ్యాక్టీరియాని చంపడాన్ని ఫేజ్ థెరపీ అంటారనమాట. దిస్ ఈజ్ ది కాన్సెప్ట్. అయితే మరి కోవిడ్-19 అనేది వైరస్ కదా, ఒక వైరస్ ఇంకో వైరస్ని చంపుతుందా అని మనకి డౌట్ వస్తుంది. చంపుతుందా లేదనేది మనకి తెలియదు, కానీ ట్రై చేయడంలో తప్పే ఉంది. వైరస్ని చంపేవి కూడా ఉన్నాయేమో, దాంట్లో సైంటిఫిక్గా మనకి తెలియనివి ఏదైనా ఉన్నాయేమో అని చెప్పి క్లీన్ గంగా మిషన్ వాళ్ళు ICMRకి, ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్కి లెటర్ రాశారు. ఒకసారి పరీక్షించి చూడండి పనిచేస్తుందో లేదో అని చెప్పి అడిగారనమాట. సో దిస్ ఈజ్ ది కాన్సెప్ట్ ఆఫ్ బ్యాక్టీరియోఫేజెస్, ఫేజ్ థెరపీ అండ్ గంగా వాటర్. సో ఇది కూడా ఇంపార్టెంట్. అండ్ బ్యాక్టీరియోఫేజ్ అంటే అర్థం ఏంటి? మీకు కరెంట్ అఫైర్స్లో క్వశ్చన్స్ వస్తాయి. రీసెంట్గా న్యూస్లో ఉన్న ఆర్టికల్స్ మీద మనం అడుగుతారు, వాట్ ఈజ్ బ్యాక్టీరియోఫేజ్, వాట్ ఈజ్ ఫేజ్ థెరపీ. ఇందులో ఏదైనా మనకి అడగవచ్చు. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ దిస్ పర్టిక్యులర్ న్యూస్ ఐటమ్. సో బిజినెస్ న్యూస్లో ఉపయోగపడే న్యూస్ నాకేమీ కనిపించలేదు. ఒక్కసారి మనకి ఒక రెండు న్యూస్ ఐటమ్స్ ఉన్నాయి, లైట్గా చెప్పేస్తాను. పెద్దగా ఉపయోగం ఏమైతే లేదు. చూడండి, క్రిసిల్ అనేది ఒక రేటింగ్ ఏజెన్సీ. అంటే డిఫరెంట్ కంపెనీస్కి రేటింగ్ ఇస్తుంది. క్రెడిట్ రేటింగ్, వీళ్ళకి అప్పు ఎంతవరకు ఇవ్వచ్చు, వాళ్ళ ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది అని చెప్పి రేటింగ్ ఇచ్చే ఏజెన్సీలో ఇండియాలో ఇక్రా ఒకటి, క్రిసిల్ ఒకటి. ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ చూస్తుంది. ఆ కంపెనీ ఏ సెక్టర్లో ఉందో ఆ సెక్టర్ పరిస్థితులన్నీ చూసి క్రెడిట్ రేటింగ్ ఇస్తుంది. A+, A-, B+, B- ఇలా రకరకాల రేటింగ్స్ ఇస్తుంది. ఆ రేటింగ్ బట్టే బ్యాంకులు వాటికి అప్పు ఇవ్వాలా లేదా, అప్పు ఇస్తే ఎంత వడ్డీకి ఇవ్వాలని డిసైడ్ అవుతాయి. మన ఊర్లలో ఏం చేస్తాం, మంచి ఖచ్చితంగా నెంబర్ 1 పార్టీ అనేసరికి తక్కువ వడ్డీకి అప్పిస్తాం. అలా కాకుండా సరైన వాడు కాదు అనుకుంటే వడ్డీ పెంచేస్తాం. అలాగే ఇవి కూడా అంతే అనమాట. కంపెనీస్కి రేటింగ్ ఇస్తుంది. ఈ రేటింగ్స్ బట్టి బ్యాంకులు అప్పులు ఇస్తూ ఉంటాయి. దట్ ఈస్ అబౌట్ క్రిసిల్. క్రిసిల్ ఏం చెప్తుంది ఇప్పుడు, గవర్నమెంట్ సపోర్ట్, కోవిడ్-19 కోసం గవర్నమెంట్ ఇవ్వాల్సిన సపోర్టు కనీసం 3.5 లక్షల కోట్లు ఉండొచ్చు అని చెప్పి అంచనా వేసింది. పెగ్ అంటే ఫిక్స్ చేసింది, అంచనా వేసింది, ఎస్టిమేట్ చేసింది అని అర్థం. ఆల్రెడీ 1.7 lakh crore నిర్మలా సీతారామన్ ఆల్రెడీ అనౌన్స్ చేశారు. ఇంకొక 1.8 lakh crores అవసరం అవుతాయని చెప్పి క్రిసిల్ ఎస్టిమేట్ చేసింది. అయితే ఈ క్వార్టర్లోనే మనకి కరోనా ప్రాబ్లం సాల్వ్ అయిపోతే అనే అంచనాతో. అలాగే జీడిపి గ్రోత్ కూడా ఈ సంవత్సరానికి 1.8% మాత్రమే ఉండొచ్చు అని చెప్పి ఎస్టిమేట్ చేస్తుంది. నెక్స్ట్ స్టేట్మెంట్, బ్యాంక్ క్రెడిట్ టు NBFCs. నాన్ బ్యాంకింగ్ ఫినాన్షియల్ కార్పొరేషన్స్కి బ్యాంకులు ఇచ్చిన అప్పులు మార్చిలో చాలా ఎక్కువ ఇచ్చాయంట. జనవరి 2008 తర్వాత ఆ రేంజ్లో ఎప్పుడు ఇవ్వలేదు. సో చాలా ఎక్కువగా ఇచ్చాయని చెప్పి చెప్తున్నారు. మ్యూచువల్ ఫండ్ స్కీమ్ గురించి నిన్న మాట్లాడాం మనం. 50,000 కోట్లు మ్యూచువల్ ఫండ్స్కి అందుబాటులోకి తీసుకొచ్చింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. అయితే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏం చెప్పిందంటే, బ్యాంకులు ఎంకరేజ్ చేయడం కోసం మీరు మా దగ్గర అప్పు తీసుకొని మ్యూచువల్ ఫండ్స్కి అప్పు ఇస్తే ఏమవుతుందంటే మీకు కొన్ని ఇన్సెంటివ్స్ ఇచ్చింది. అంటే కొన్ని అవన్నీ యాక్చువల్గా ఎడిటోరియల్ అనాలిసిస్లో నేను చాలా డీటెయిల్గా కవర్ చేశాను. ఇప్పుడు చెప్పాలంటే కనీసం అరగంట పడుతుంది. మళ్ళీ చదవండి. రిజర్వ్ బ్యాంక్ దగ్గర అప్పు తీసుకొని ఇస్తేనే కాదు, మీ దగ్గర ఉన్న ఫండ్స్ మీరు మ్యూచువల్ ఫండ్స్కి అప్పు ఇచ్చినా సరే, దోస్ అడిషనల్ ఇన్సెంటివ్స్ అంటే ఎంకరేజ్ చేయడం కోసం కొన్ని ఆఫర్స్ ఇచ్చింది. ఆఫర్స్ అవి మీకు కూడా అప్లికబుల్ అవుతాయి. ఎవరైనా సరే మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీకి అప్పిస్తే వాళ్ళకి అప్లికబుల్ అవుతాయని చెప్పి చెప్పింది. దట్స్ అబౌట్ ఇట్. అయిపోయాయి టుడేస్ అన్ని ఇంపార్టెంట్ కవర్ చేశాను. ఒకటి, మీరు అన్ని ఎడిటోరియల్స్ చదవాలి అనుకోవద్దు. ఉపయోగపడేవి చదవాలి, ఉపయోగం లేనివి విడిచిపెట్టాలి. సో యాజ్ ఎ స్టూడెంట్ ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. హిందూ పేపర్లో ఎడిటోరియల్స్ అన్నీ చదివేయాలని అనుకోవద్దు. వొకాబులరీ కోసం అయితే చదవచ్చు, కానీ మీరు సివిల్స్, కరెంట్ అఫైర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేర్చుకునేటప్పుడు
అన్నీ చదవాల్సిన అవసరం లేదు. మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో నాలెడ్జ్ బిల్డింగ్ జనరల్ బర్నింగ్ ఇష్యూస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏవి ఇంపార్టెంట్ అవి పిక్ చేసుకోవాలి. ఈరోజు అలా మనం 3 పిక్ చేసుకున్నాం. 3 డీటెయిల్డ్గా వాటి జిస్ట్ని అర్థం చేసుకోవాలి. ఓన్ నోట్స్ రాసుకోండి. ఎప్పుడు ఇది వింటున్న వాళ్ళందరూ కూడా ఐ సజెస్ట్ యూ మేకింగ్ యువర్ ఓన్ నోట్స్. ఓన్గా రాసుకుంటే గుర్తుంటాయి. నేనంతా ఒక పీడిఎఫ్లోనో పీపీటీలోనో పెట్టిచ్చేస్తే మీరు మరి రాయరు అక్కడ ఉంది కదా అని. అది యాక్చువల్గా బద్ధకాన్ని కల్టివేట్ చేస్తుంది. ఇట్ విల్ నాట్ హెల్ప్ యూ యాజ్ అ స్టూడెంట్. ఓకేనా? మంచిది. మీకు అర్థమైతే నచ్చితే మీ ఫీడ్బ్యాక్ కామెంట్ రూపంలో యూట్యూబ్లో తెలియజేయండి. ఓకే, నాకు నచ్చుతుందో నచ్చట్లేదో అనే విషయం నాకు తెలియట్లేదు. సో ప్లీజ్ గివ్ యువర్ ఫీడ్బ్యాక్. థ్యాంక్ యూ.